శాంతి. ఈరోజు మురళీ డేటు 22 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ శరీరంలో జీవించి ఉంటూనే మరణించేందుకు అభ్యాసం చెయ్యండి. నేను కూడా ఆత్మ, నీవు కూడా ఆత్మ. ఈ అభ్యాసము ద్వారానే మమత్వము తొలగిపోతుంది. ఈరోజు మురళీలోని ప్రశ్న, అన్నింటికంటే గొప్ప లక్ష్యం ఏది? ఆ లక్ష్యమును ప్రాప్తి చేసుకునే వారి గుర్తులు ఏమిటి? సమాధానము, దేహదారులందరి నుండి మమత్వము తొలగిపోవాలి. సదా బాయి స్మృతి ఉండాలి. ఇదే అన్నింటికంటే గొప్ప లక్ష్యము. ఎవరు నిరంతరము దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారో వారే ఈ గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఒకవేళ దేహీ అభిమానులుగా లేకుంటే తన శరీరంలోనైనా లేదా ఏదో ఒక బంధుమిత్రుల శరీరంలో కానీ ఎక్కడో ఒక చోట చిక్కుకుంటారు. వారికి ఎవరి మాటలైనా బాగున్నాయని అనిపిస్తాయి, లేదా ఎవరి శరీరమైనా బాగుందని అనిపిస్తుంది. ఉన్నతమైన లక్ష్యంలోకి చేరుకునేవారు ఎప్పుడూ కూడా శరీరాన్ని ప్రేమించరు. వారికి శరీర భావము తెగిపోయి ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు, చూడండి, నేను పిల్లలైన మీ అందరినీ నా సమానముగా చేసేందుకే వచ్చాను. ఇప్పుడు తండ్రితో సమానముగా చేసేందుకు ఎలా వస్తారు? వారు నిరాకారులు. వారు చెప్తారు, నేను నిరాకారుణ్ణి, పిల్లలైన మిమ్మల్ని నా సమానముగా నిరాకారులుగా చేసేందుకు, జీవించి ఉండగానే మరణించడం నేర్పించేందుకు వచ్చాను అని బాబా అంటున్నారు. తండ్రి స్వయాన్ని కూడా ఆత్మ అని భావిస్తారు కదా. వారికి ఈ శరీరం యొక్క భ్రాంతియే లేదు. శరీరంలో ఉంటున్న శారీరక భ్రాంతి ఉండదు. ఈ శరీరం వారిది కాదు కదా. పిల్లలైన మీరు కూడా ఈ శరీర భ్రాంతిని తొలగించి వేయండి. ఆత్మలైన మీరు మాత్రమే నా వెంట రావాలి. ఈ శరీరాన్ని నేను అప్పుగా తీసుకున్నాను అని బాబా చెప్తున్నారు. అలాగే ఆత్మలైన మీరు కూడా పాత్రను అభినయించేందుకు శరీరాన్ని లోను తీసుకున్నారు. మీరు జన్మ జన్మలుగా శరీరాలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను జీవిస్తూనే ఈ శరీరంలో ఉన్నాను, కానీ దేహానికి భిన్నముగా ఉన్నాను అనగా మరణించినట్లు. శరీరం వదిలేయడాన్ని మరణించడము అని అంటారు. అయితే మీరు జీవించి ఉంటూనే ఈ శరీరం యొక్క భ్రాంతి నుండి మరణించాలి అని బాబా అంటున్నారు. నేను కూడా ఆత్మ, మీరు కూడా ఆత్మ, మీరు కూడా నా జతలో రావాలి కదా, లేక ఇక్కడే కూర్చుంటారా అని అడుగుతున్నారు బాబా. మీకు ఈ శరీరం పైన జన్మ జన్మాంతరాలుగా మోహమైతే ఉంది. నేను ఎలా అశరీరిగా ఉన్నానో అలాగే మీరు కూడా జీవించి ఉంటూనే స్వయాన్ని అశరీరులుగా భావించండి. మేమిప్పుడు బాబా జతలో వెళ్ళాలి. ఎలాగైతే బాబాకు ఈ పురాతన శరీరం ఉందో అలాగే ఆత్మలైన మీకు కూడా ఈ పురాతన శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాత చెప్పును అంటే ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. ఎలాగైతే నాకు దీని పట్ల మమత్వం లేదో అలా మీరు కూడా ఈ పురాతన చెప్పు పట్ల మమత్వాన్ని తొలగించండి. మీకు మమకారం ఉంచుకునే అలవాటు అయిపోయింది, నాకు ఆ అలవాటు లేదు అని బాబా అంటున్నారు. నేను జీవించి ఉండే మరణించి ఉన్నాను, మీరు కూడా జీవించి ఉంటూ మరణించాలి. నా జతలో రావాలి అంటే ఇప్పుడు ఈ అభ్యాసమే చెయ్యండి అని బాబా అంటున్నారు. శరీరం పట్ల ఎంత భ్రాంతి ఉంటుంది, అసలు అడగనే అడగవద్దు. శరీరము రోగగ్రస్తమైన ఆత్మ దాన్ని వదిలిపెట్టదు. దీని పట్ల మమత్వాన్ని తొలగించుకోవాలి. మనమైతే తప్పకుండా బాబా జతలో వెళ్ళాలి.
స్వయాన్ని శరీరము నుండి అతీతము అని భావించాలి. దీనినే జీవించి కూడా మరణించడము అని అంటారు. మన ఇల్లే గుర్తుంటుంది. మీరు జన్మ జన్మాంతరాలు ఈ శరీరంలో ఉంటూ వచ్చారు. అందువల్ల మీరు ఈ శరీరం యొక్క భ్రాంతిని పోగొట్టుకోవడానికి చాలా శ్రమ చేయాలి. జీవించి ఉంటూనే మరణించాల్సి ఉంటుంది. నేనైతే బ్రహ్మ శరీరంలోకి తాత్కాలికంగా వస్తాను కనుక మరణించి నడుచుకోవడం ద్వారా, అనగా స్వయాన్ని ఆత్మ అని భావించి నడుచుకున్నట్లయితే ఏ దేహదారి పట్ల కూడా మమకారం అనేది ఉండదు. తరచుగా ఎవరికైనా ఎవరితోనైనా మోహము కలుగుతుంది. ఇక అంతే, వారిని చూడకుండా ఉండలేరు. ఈ దేహదారి స్మృతి ఒక్కసారిగా ఎగిరిపోవాలి. ఎందుకంటే ఈ లక్ష్యం చాలా గొప్పది కదా. తింటూ త్రాగుతూ కూడా ఈ శరీరంలో లేనట్లుగానే ఉండాలి. ఈ అవస్థను మీరు ఇప్పుడు పక్కాగా చేసుకోవాలి. అప్పుడే అష్టరత్నాల మాలలో రాగలుగుతారు. శ్రమ చేయకపోతే ఉన్నతమైన పదవి కూడా లభించదు. జీవించి ఉంటూ నేను అక్కడ ఉండేవాడిని అని భావించాలి. బాబా ఎలాగైతే బ్రహ్మ తనువులో తాత్కాలికంగా కూర్చుని ఉన్నారో, అలాగే మనము కూడా ఈ శరీరంలో తాత్కాలికంగానే ఉన్నాము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి. బాబాకు ఎలా అయితే మమత్వం లేదో అలా మనకి కూడా ఈ శరీరం పైన మమత్వం అనేది ఉండకూడదు. తండ్రికైతే పిల్లలైన మీరు అర్థం చేయించేందుకు ఈ శరీరంలో కూర్చోవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. అందువల్లనే ఏ దేహదారి పైన కూడా మమకారం ఉండకూడదు అని బాబా అంటున్నారు. పలానా వారు చాలా మంచివారు, పలానా వారు చాలా మధురమైన వారు అనే బుద్ధి వారిపైకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. తండ్రి చెప్తున్నారు, శరీరాన్ని చూడకండి, కేవలం ఆత్మను మాత్రమే చూడండి. శరీరాన్ని చూడడం ద్వారా చిక్కుకుని చనిపోతారు. ఇది చాలా గొప్ప లక్ష్యము. మీది కూడా జన్మ జన్మాంతరాల పురాతన మమకారము. బాబాకు అయితే కొంచెము కూడా మమకారం అనేది లేదు. అందుకే పిల్లలైన మీకు అది నేర్పించేందుకు వచ్చారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేనైతే బ్రహ్మ తనువులోకి వస్తాను, కానీ శరీరంలో నేను చిక్కుకోను. మీరైతే మీ శరీరం యొక్క భ్రాంతిలో చిక్కుకుని పోయి ఉన్నారు. నేను మిమ్మల్ని ముక్తులుగా చేసేందుకు వచ్చాను. మీకు 84 జన్మలు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు ఈ శరీరం పైన గల భ్రాంతిని తొలగించి వేయండి. దేహీ అభిమానులుగా అయి ఉండకపోవడం ద్వారా మీరు ఎక్కడో ఒక చోట చిక్కుకుంటారు. ఎవరి మాటలో మంచిగా అనిపిస్తాయి, ఎవరి శరీరమో బాగుందనిపిస్తుంది. అప్పుడు ఇంట్లో వారి స్మృతి కూడా వస్తూ ఉంటుంది. శరీరం పైన ప్రేమ ఏర్పడింది అంటే మీరు ఓడిపోయినట్లే. అటువంటి వారు చాలా పాడైపోతారు. తండ్రి చెప్తున్నారు, స్త్రీ పురుషుల సంబంధాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు ఆత్మయే, నేను కూడా ఆత్మనే అని భావించండి. ఆత్మగా భావిస్తూ భావిస్తూ శరీరం యొక్క భావమే తొలగిపోతుంది. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయంలో మీరు మంచి రీతిగా విచార సాగర మథనం చేయవచ్చు. విచార సాగర మథనం చేయకుండా మీలో ఉత్సాహం ఉప్పొంగదు. మేము తండ్రి వద్దకు తప్పకుండా వెళ్ళాలి అని పక్కాగా ఉండాలి. ముఖ్యమైన విషయము స్మృతి. 84 జన్మల చక్రం పూర్తి అయింది, మళ్ళీ ప్రారంభం కానున్నది. ఈ పురాతన దేహం పైన మమత్వం తొలగించుకోకుంటే తమ శరీరంలో లేక ఎవరైనా బంధుమిత్రుల యొక్క శరీరంలో చిక్కుకుపోతారు. మీరు ఎవరితోనూ మనస్సును లగ్నం చేయకూడదు. స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మలమైన మనము నిరాకారమే, అలాగే తండ్రి కూడా నిరాకారమే. అర్ధకల్పం మీరు భక్తి మార్గంలో తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు కదా. ఓ ప్రభు అన్న వెంటనే శివలింగమే ఎదుటకు వస్తుంది.
ఏ దేహదారిని కూడా ఓ ప్రభు అని అనలేము. అందరూ శివుని మందిరాలకు వెళ్తారు, వారినే పరమాత్మగా భావించి పూజిస్తారు. సర్వోన్నతమైన భగవంతుడు ఒక్కరే. సర్వోన్నతమైన వారు అనగా పరంధామంలో ఉండేవారు. భక్తి కూడా మొదట ఒక్కరిదే అవ్యభిచారిగా ఉంటుంది. అంటే ఒక్కరిని తప్ప మరెవరిని పూజించేవారే కాదు. ఆ తరువాత అనేకులను పూజించడం మొదలుపెట్టారు. మీరు ఉన్నతమైన పదవిని పొందాలి అంటే ఈ అభ్యాసం చెయ్యమని, దేహభ్రాంతిని వదిలివేయమని తండ్రి చాలాసార్లు పిల్లలకు అర్థం చేయించారు. సన్యాసులు కూడా వికారాలను వదిలేస్తారు కదా. సన్యాసులు ఇంతకు ముందు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు వారు కూడా తమో ప్రధానంగానే అయిపోయారు. సతో ప్రధానమైన ఆత్మ ఆకర్షిస్తుంది, అపవిత్ర ఆత్మలను ఆకర్షిస్తుంది. ఎందుకంటే వారిలో పవిత్రత శక్తి ఉంటుంది కదా. భలే పునర్జన్మల్లోకి వచ్చిన పవిత్రముగా ఉన్నందువలన ఆకర్షిస్తారు. వారికి ఎంతమంది అనుచరులు తయారవుతారు? పవిత్రతా శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువ మంది అనుచరులుగా అవుతారు. తండ్రి ఎవర్ ప్యూర్ అంటే సదా పవిత్రులు. అంతేకాదు వారు గుప్తమైన వారు. ఇందులో ఇద్దరు ఉన్నారు కదా. శక్తి అంతా వారిదే, బ్రహ్మది కాదు. ప్రారంభంలో కూడా మిమ్మల్ని వారే ఆకర్షించారు, అంతేకాని బ్రహ్మ అయితే కాదు. ఎందుకంటే భగవంతుడు సదా పవిత్రమైన వారు. మీరు వీరి వెనుక పరిగెత్తలేదు. నేను అందరికంటే ఎక్కువగా పూర్తి 84 జన్మలు ప్రవృత్తి మార్గంలో ఉన్నాను అని బ్రహ్మబాబా అంటున్నారు. కనుక ఇతడు మిమ్మల్ని ఆకర్షించలేడు, నేనే మిమ్మల్ని ఆకర్షించాను అని శివబాబా చెప్తున్నారు. భలే సన్యాసులు పవిత్రంగా ఉంటారు, కానీ నా వలె సంపూర్ణ పవిత్రులుగా ఎవ్వరూ ఉండరు అని బాబా అంటున్నారు. వారంతా భక్తి మార్గపు శాస్త్రాలు వినిపిస్తారు. నేను మీకు వేద శాస్త్రముల యొక్క సారమును కూడా అర్థం చేయిస్తాను. చిత్రాలలో కూడా విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చూపించారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు చూపిస్తారు. ఇప్పుడు విష్ణువు బ్రహ్మ ద్వారా శాస్త్రాల రహస్యాన్ని వినిపించడం లేదు. వారైతే విష్ణువును కూడా భగవంతునిగా భావిస్తారు. నేను ఈ బ్రహ్మ ద్వారా వినిపిస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. నేను విష్ణువు ద్వారా అర్థం చేయించను. బ్రహ్మ ఎక్కడా, విష్ణువు ఎక్కడా? బ్రహ్మయే కదా విష్ణువుగా అవుతారు. మళ్ళీ 84 జన్మల తరువాత ఈ సంగమయుగం వస్తుంది. ఇవన్నీ కొత్త విషయాలు కదా. అర్థం చేయించవలసిన ఎంత అద్భుతమైన విషయాలు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు జీవించి ఉంటూనే మరణించాలి. మీరు ఈ శరీరంలో జీవిస్తారు కదా. మేము ఆత్మలము, బాబా జతలో వెళ్ళిపోతాము అని భావిస్తారు. ఈ శరీరము మొదలైనవేవి తీసుకొని వెళ్ళరు. ఇప్పుడు బాబా వచ్చారు, కొంచెమైనా నూతన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనుషులు మరుజన్మలో పొందేందుకు దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీకు కూడా నూతన ప్రపంచంలో లభిస్తుంది. ఇది కూడా కల్పక్రితం ఎవరైతే చేసి ఉన్నారో ఇప్పుడు కూడా వారే చేస్తారు. కొంచెము కూడా ఎక్కువ తక్కువ కాదు. మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. ఏమీ అనవలసిన అవసరం కూడా ఉండదు. అయినా ఏదైతే చేస్తారో దాని అహంకారం రాకూడదు అని తండ్రి అంటున్నారు. మనం ఆత్మలము, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము. అక్కడ నూతన ప్రపంచంలో నూతన శరీరం తీసుకుంటాము. రాముడు పోయాడు, రావణుడు పోయాడు అనే గాయనం కూడా ఉంది కదా. రావణుని యొక్క పరివారం ఎంత పెద్దదో చూడండి. మీరైతే కేవలం కొద్ది మందే ఉన్నారు. ఇదంతా రావణ సాంప్రదాయము, మీది రాముని సాంప్రదాయము. చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు.
9 లక్షల మందే ఉంటారు. మీరు ధరణిలోని నక్షత్రాలు కదా, మాతాపితలు మరియు పిల్లలైన మీరు. కనుక మాటి మాటికి కూడా మరజీవగా అయ్యే ప్రయత్నం చెయ్యండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఒకవేళ ఎవరినైనా చూసినప్పుడు వీరు చాలా బాగున్నారు, అత్యంత మధురముగా అర్థం చేయిస్తారు అని బుద్ధిలోకి వచ్చినా అది కూడా మాయయే అవుతుంది. అది యుద్ధం చేస్తుంది. మాయ చాలా ఆశను చూపిస్తుంది. వారి అదృష్టంలో లేదు అనుకోండి, మాయ ఎదుర్కొంటుంది. ఎంత అర్థం చేయించినా సరే కోపం చేసుకుంటారు. దేహాభిమానమే పని చేయిస్తుందని అర్థం చేసుకోరు. ఒకవేళ ఎక్కువగా వివరించి చెప్పినట్లయితే జ్ఞానాన్ని వదిలి కూడా వెళ్ళిపోతారు. అందువల్ల ప్రేమతో నడిపించాల్సి ఉంటుంది. ఎవరిపైనైనా మనసు పడితే ఇక చెప్పలేము, పిచ్చివారైపోతారు. మాయ పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేస్తుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, ఎప్పుడూ ఎవ్వరి నామరూపాలలోకి కూడా చిక్కుకోకండి. నేను ఆత్మను మరియు ఒక్క తండ్రి ఎవరైతే విదేహి అయినారో వారిపైన మాత్రమే ప్రేమను ఉంచుకోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఏ దేహము పైన మమకారం ఉండకూడదు. ఇంటిలో కూర్చుని ఉన్నా తాను చాలా మధురమైనది, చాలా బాగా అర్థం చేయించింది అని ఆ జ్ఞానం ఇచ్చిన వారే గుర్తొస్తూ ఉండకూడదు. అరే, మధురమైనది జ్ఞానము, ఆత్మ మధురమైనది, అంతేకాని శరీరం మధురమైనది కాదు. మాట్లాడేది కూడా ఆత్మయే. ఎప్పుడూ శరీరము పైన ఆకర్షితులు అవ్వకూడదు, శరీరాన్ని ప్రేమించకూడదు. ఈ రోజుల్లో భక్తి మార్గం చాలా ఉంది. ఆనందమయ్యి మాతను కూడా మాతా మాత అని స్మృతి చేస్తూ ఉంటారు. అచ్చా, మరి తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఆస్తి తండ్రి నుండి లభిస్తుందా లేక తల్లి నుండి లభిస్తుందా? తల్లికి కూడా ధనము ఎక్కడి నుండి లభిస్తుంది? కేవలం తల్లి అన్నందువలన పాపం కొద్దిగా కూడా తెగిపోదు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. నామరూపాలలో చిక్కుకోకూడదు. ఒకవేళ అలా చిక్కుకున్నారు అంటే పాపము ఇంకా అధికమైపోతుంది. ఎందుకంటే తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన వారిగా అయిపోతారు. చాలామంది పిల్లలు మరచిపోయి ఉన్నారు. నేను పిల్లలైన మిమ్మల్ని తీసుకుని వెళ్ళేందుకే వచ్చాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కనుక తప్పకుండా తీసుకుని వెళ్తాను. అందువలన నన్ను స్మృతి చెయ్యండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయడం నుండే మీ పాపాలు తెగిపోతాయి. భక్తి మార్గంలో అయితే మీరు చాలామందిని స్మృతి చేస్తూ వచ్చారు కదా. కానీ తండ్రి లేకుండా ఏ పని అయినా ఎలా జరుగుతుంది? తల్లిని స్మృతి చేయమని తండ్రి చెప్పరు. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. పతిత పావనుడను నేనే, నా ఆజ్ఞానుసారముగా నడుచుకోండి. మీరు కూడా తండ్రి ఆదేశానుసారం ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. మీరు పతిత పావనులు కాదు. కేవలం ఒక్క పతిత పావనుణ్ణి మాత్రమే స్మృతి చెయ్యాలి. మాకు ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. బాబా, మేము మీ ఒక్కరిపైనే అర్పణ అవుతాము అని అంటారు. అర్పణ అవ్వడము అయితే శివబాబా పైనే అవ్వాలి. మిగిలిన అందరి స్మృతి తొలగిపోవాలి. భక్తి మార్గంలో అయితే అనేక మందిని స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ ఉండరాదు. ఇంత చెప్పినా ఎవరైనా తమ మతమును నడిపించారు అనుకోండి, ఇక వారికి గతి సద్గతులు ఏమి లభిస్తాయి? బిందువును అసలు ఎలా స్మృతి చెయ్యాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అరే, మీకు నేను ఆత్మను అని తమ ఆత్మస్మృతి ఉంటుంది కదా. మీరు కూడా బిందువే, తండ్రి కూడా బిందువే. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మాత అయితే దేహదారి అవుతుంది. మీకు విదేహి నుండే వారసత్వం లభిస్తుంది. కనుక మిగిలిన అన్ని విషయాలను విడిచిపెట్టి
ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీరం యొక్క భ్రాంతిని సమాప్తం చేసేందుకు నడుస్తూ తిరుగుతూ కూడా ఈ శరీరము నుండి మరణించి ఉన్నాము, భిన్నముగా ఉన్నాము, శరీరంలో లేనే లేము అనే విధంగా అభ్యాసం చేస్తూ ఉండండి. శరీరము లేకుండా కేవలం ఆత్మను మాత్రమే చూడండి. సెకండ్ పాయింట్, ఎప్పుడూ ఎవరి శరీరం పైన మీరు ఆకర్షితులు అవ్వకూడదు. ఒక్క విదేహి అయిన తండ్రి పైన ప్రేమను ఉంచుకోవాలి. ఒక్కరితోనే బుద్ధి యోగమును జోడించాలి. ఈరోజు వరదానము, సేవ మరియు స్వపురుషార్థముల బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ ప్రాప్తి చేసుకునే కర్మయోగి భవ. సారాంశము, కర్మయోగులు అంటే కర్మలు చేసే సమయంలో కూడా యోగం యొక్క బ్యాలెన్స్ ఉండాలి. సేవ అనగా కర్మ మరియు స్వపురుషార్థము అనగా యోగయుక్తము. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంచుకునేందుకు ఒక శబ్దాన్ని గుర్తుపెట్టుకోండి. చేయించేవారు తండ్రి, ఆత్మనైన నేను చేసేదానిని. ఈ ఒక్క శబ్దము చాలా సులభంగా బ్యాలెన్స్ చేయిస్తుంది. అంతేకాదు అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. చేసేవారికి బదులు స్వయాన్ని చేయించేదానిని అని భావించినట్లయితే బ్యాలెన్స్ ఉండదు. అంతేకాదు మాయ కూడా తన అవకాశం తీసుకుంటుంది. స్లోగన్, దృష్టితో తృప్తిపరిచే సేవ చెయ్యాలి అంటే బాబ్దాదాను మీ దృష్టిలో అంటే మీ కనులలో ఇముడ్చుకోండి. అచ్చా, ఓం శాంతి.